హాయ్. హలో. ప్రెజెంట్ ఒక నార్మల్ కాలేజ్‌లో చదివే బీటెక్ స్టూడెంట్‌కి ఒక హై పేయింగ్ జాబ్ కొట్టాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ ఫ్రెషర్స్‌కి అది ఒక డ్రీమ్‌లానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా ఫోకస్ చేశారా? మెయిన్‌గా ఏంటంటే ఒక నార్మల్ కాలేజ్‌లో చదివిన స్టూడెంట్ బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే అంటే జనరల్‌గా నార్మల్ కాలేజ్‌లో చదివిన వాళ్ళకేంటంటే బేసిక్‌గా స్కిల్స్ అనేది అంతగా ఉండదు. ఏదో ఆ స్టూడెంట్ ఒక ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే తప్ప ఎవరు ప్రొవైడ్ చేయరు. మెయిన్‌లీ ఏంటంటే మనకి ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ అనేది ఓకే. ఎంత ఇంపార్టెంట్ అనేది దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే దాని గురించి థింకింగ్ చేసిన వాళ్ళకి. ఓకే. ఒక నార్మల్ కాలేజ్‌కి ఒక హై పేయింగ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలంటే మెయిన్‌లీ ఉండాల్సింది నువ్వు ఈ టెక్నికల్ స్కిల్ పరంగా వెళ్తే నువ్వు నేర్చుకోవాల్సింది డీఎస్సీ. డీఎస్సీ అనేది ఎవర్ గ్రీన్. నువ్వు నీ నువ్వు ఒకసారి థింక్ చేయి. నువ్వు ఏ కాలేజ్ అయినా కానీ అసలు ఐ డోంట్ కేర్. అంటే ఎవ్వరికీ ఫరక్ కూడా పడదు. ఎందుకంటే అక్కడ ఒక టెక్నికల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా దాన్ని పర్ఫార్మెన్స్ చేయగలవు, చేసావా లేదా, దాన్నే మెయిన్ చూసుకుంటారు. ఓకేనా? అదేంటంటే మెయిన్లీ ఇప్పుడు ఒక టెక్నికల్ స్కిల్‌లో నువ్వు హై లెవెల్‌లో ఉన్నప్పుడు నిన్ను తీసుకుంటాడా? లేదంటే ఈడిది లో కాలేజ్ ఉంది, వీడిది వర్త్ కాదు అని తీసుకుంటారా? అలా ఉండదు కదా! ఎవడైనా కానీ సాఫ్ట్‌వేర్ ఏదైనా కానీ నీకు ఒక జాబ్ ఆపర్చునిటీ వస్తుందంటే అది టోటల్‌గా బిజినెస్సే. ఆ బిజినెస్‌లో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయా? ఇది ఏ కాలేజ్ అనేదైతే అసలు మ్యాటరే కాదు. నీకు ఏదో పర్సంటేజ్ అనేది ఓకే ఉంటది. బట్ టోటల్ డిపెండ్ అయ్యేది చెప్పను. అసలు పర్సంటేజ్ అనేది మ్యాటరే కాదు. నీ దగ్గర నీకు స్కిల్స్ లేకుండా పర్సంటేజ్ ఉంటే యూజ్ ఏంటి? అదే నీ దగ్గర స్కిల్స్ ఉండి పర్సంటేజ్ తక్కువ ఉన్నా గానీ నువ్వు డెఫినెట్‌గా గెట్ ఆన్ అవ్వగలుగుతావు. టెక్నికల్ స్కిల్స్ అంటే అంటే వాల్యూ అంటే ఇప్పుడు మొత్తం వర్క్ చేసేది దాని మీద కదా! ఓకే. టెక్నికల్ స్కిల్స్ అంటే నీకు మెయిన్‌గా ఉండాల్సింది ఏదో జావా గానీ, పైథాన్ గానీ అందులో ఏదైనా అంటే నువ్వు వెళ్ళే డొమైన్ బట్టి ఉంటుంది. ఓకేనా? ఇన్ కేస్ నువ్వు జావా తీసుకున్నావు అనుకో, ఓకే వెళ్ళొచ్చు. జావా నేర్చుకున్నా పర్లేదు, పైథాన్ నేర్చుకున్నా పర్లేదు. బట్ నువ్వు ఏది నేర్చుకున్నా గానీ, ఇంకా సీఈ నేర్చుకున్నా గానీ పర్లేదు. బట్ నువ్వు నేర్చుకున్నది పర్ఫెక్ట్‌గా. ఓకేనా? నువ్వు రెజ్యూమ్‌లో ఏదైతే మెన్షన్ చేస్తావో, ఆ మెన్షన్ చేసింది నువ్వు ఏదడిగినా చెప్పేలాగా ఉండాలి. అంటే నువ్వు ఫ్రెషర్ అని వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓకేనా? అట్లా అని చెప్పేసి నీకు డీఎస్సీ వచ్చు కదా అని చెప్పేసి ఏదో డీప్ వెళ్ళడు. జనరల్‌గా ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు. నార్మల్ ప్రాబ్లమ్. ఓకే. దీన్ని పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నాడా లేదా? ఎందుకంటే నువ్వు ఫ్రెషర్ కాబట్టి. ఓకేనా? ఒక నార్మల్ కాలేజోడు ఈ డీఎస్సీ నేర్చుకొని ఈ క్వెషన్ పర్ఫార్మెన్స్ చేయగలడు అంటే ఎంత గ్రేటో తెలుసా? డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది అది. డీఎస్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్‌కేస్ నువ్వు ఏదన్నా వెబినార్ అటెండ్ అవ్వు. ఎలా అంటే ఎంఎన్‌సీస్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ఓకేనా? మైక్రోసాఫ్ట్, గూగుల్ వాళ్ళు మెయిన్‌లీ అంత కాకపోయినా కానీ హై పేయింగ్ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకేనా? డెఫినెట్లీ వాళ్ళది ఒక్కసారి చూడు. వాళ్ళు ఒక్క లైన్ గాని వాళ్ళు చిన్న సిట్యుయేషన్‌లో అయినా గాని మెన్షన్ చేస్తారు. డీఎస్సీ ఈజ్ ఇంపార్టెంట్ అని. డీఎస్సీ అనేది డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్. లాజిక్‌ని బిల్డ్ చేస్తుంది. నువ్వు లాజిక్ బిల్డ్ చేస్తే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు నీ ఫ్రెండ్ సపోజ్ ఒక పర్సన్ నువ్వు కంపేర్ చేసిన అనుకోండి. ఆ పర్సన్‌ది ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా కావచ్చు. బట్ నీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్‌గా ఉంటే నిన్నెందుకు తీసుకోవచ్చు చెప్పు? తీసుకోకుండా ఉండరు కదా! మెయిన్‌లీ నేర్చుకోవాల్సింది కోడింగ్ ఎటైనా ఎళ్ళు. నీకు సి అంటే ఇంట్రెస్టా? లేదంటే పైథాన్ ఇంట్రెస్టా? జావా ఇంట్రెస్టా? అట్లా అని చెప్పేసి మొత్తం నేర్చుకొని కాదు. మొత్తం నేర్చుకోవడం దేవుడి వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే ఏదైనా నీకు ఒక్కటి నీకు నువ్వు వెళ్తే జావా వైపైనా వెళ్ళాలి. లేదంటే పైథాన్ వైపైనా వెళ్ళాలి. లేదంటే సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఇది ఏదైనా నువ్వు వన్ డొమైన్ వెళ్తారు. ఓకేనా? ఒక్కదాని మీద వెళ్ళేది. అట్లా అని చెప్పేసి ట్రెండింగ్ అనేది అసలు ఏముండదు. డెఫినెట్లీ ఒక కంపెనీ కాదు. మోర్ దెన్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమైతే చెప్పలేం కదా! నీకు దొరికేదేంటంటే నువ్వు ఫ్రెషర్. నువ్వు జాబ్ పోర్టల్‌లో వెళ్ళి అప్లై చేస్తావు. బట్ నువ్వు నేర్చుకుంది ఏంటి? నువ్వు జావా నేర్చుకున్నావు ఇన్ కేస్. ఓకే. అక్కడేంటి నువ్వు ఫిల్టర్‌లో ఏం అప్లై చేయకుండా ఓపెన్ చేయంగానే నీకొక వేకెన్సీ కనపడింది. బట్ అది ఎందులో కనిపించింది? డేటా సైన్స్‌లో కనిపించింది. ఆ డేటా సైన్స్‌లో ఏంటి? పైథాన్. అప్పుడు నువ్వు మళ్ళీ అనుకుంటావా? అరే! నేను జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నానే. డేటా సైన్స్ ఇక్కడ ఓపెనింగ్ ఉందని చెప్పేసి ఆ ఒక్క పోస్ట్ చూసి నువ్వు మారిపోవు కదా! ఓకే. నువ్వు నేర్చుకున్న దానికి వర్త్ ఉంటది.
ఆ వర్త్ ఉండాలంటే నువ్వు ఏది నేర్చుకున్నా కానీ డెఫినెట్లీ దాని మీద ఫోకస్ అయ్యి, ఓకేనా? నువ్వు ఫోకస్ చేసినావు అంటే ఏదైనా కానీ వెనక్కి ఏది పోదు. ఓకే, హార్డ్గా నువ్వు కష్టపడు, స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ బిల్డ్ చేసుకో, డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను.